రేపు తెలంగాణలో ఒక కొత్త పార్టీ ఆవిష్కరణకు రంగం సిద్ధమైంది. ఇది ఎక్కడంటే మేడ్చల్ జిల్లా మునీరాబాద్ దగ్గర, మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్ దగ్గర అద్వయ కన్వెన్షన్ హాల్లో ఒక కొత్త పార్టీ తెలంగాణ ప్రజా వికాస సమితి పేరుతో కొత్త పార్టీకి అరంగేయటం సిద్ధమైంది. దీనికి అన్ని విధాల రాజు వెడల రవి తేజముల గాని ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు. ఆమె ఎవరో కాదు, మనకి 10 సంవత్సరాల పాటు తెలంగాణను పరిపాలించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె కల్వకుంట్ల కవిత గారు. అంటే ఆమె సుపరిచితురాలు తెలంగాణ రాజకీయాలకు గాని తెలుగు ప్రజలకు గాని. నిజానికి జాతీయ స్థాయిలో కూడా అందరికీ తెలిసిన వ్యక్తే కల్వకుంట్ల కవిత గారు. ఆమె నిజామాబాద్ లో ఎంపీగా చేశారు 2014 నుంచి 19 వరకు, 2020 నుంచి 2 సార్లు 25 వరకు 2 పర్యాయాలు ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. అంటే 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఓడిపోవటం జరిగింది. మరి అందువలన ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇక తనకి సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉందనే చెప్పాలి. సుదీర్ఘమైన దాదాపు 10 సంవత్సరాల పాటు ఆమె చేశారు. అంతకు ముందు కూడా ఉద్యమంలో పనిచేశారు. తెలంగాణ జాగృతి అనే సంస్థను స్థాపించి బతుకమ్మ పండుగలు అవి అన్ని కూడా తెలంగాణ జాగృతి తరఫున దేశ విదేశాల్లో భారతీయ రాష్ట్ర సమితి కానీ, ఇప్పుడున్న భారతీయ రాష్ట్ర సమితి కానీ, గతంలో ఉన్న తెరాస కానీ మరి ప్రాబల్యం సాధించుకున్నాయి అని అంటే అది కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ జాగృతి కార్యక్రమాల వల్లనే ఆ పేరు వచ్చిందనేది అది అందరికీ తెలిసిన విషయమే. ఇక తనకి ఉన్న అడ్వాంటేజెస్ అంటే ధనం, డెఫినెట్ గా ఆమెకి ధనానికి ఏ విధమైన కొరత లేదు. ఆమె ఎంతైనా ఖర్చు పెట్టగలుగుతుంది. ఎందుకంటే రేపు రాజకీయ ఆ సభే 20,000 మంది కన్వెన్షన్ హాల్ అంటే చాలా పెద్దది. 50 ఎకరాల్లో పార్కింగ్ లాట్లు, వికలాంగులకు ప్రత్యేక సదుపాయాలు, ఏసీ కన్వెన్షన్ హాల్, 50 మరి ఎల్సిడి స్క్రీన్లు, చాలా ఎక్కడ చూసినా గానీ కల్వకుంట్ల అటు ఇటు ఉత్తర తెలంగాణకి వెళ్లే వైపు కానీ ఇటు సిటీ వైపు వచ్చే ఇది కానీ మొత్తం హోర్డింగుల మయంతో నింపేస్తున్నారు. మరి రాజకీయ నాయకులు కూడా కొంతమంది ముఖ్యమైన నాయకులు ఖమ్మం జిల్లా నుంచి భారాస నుంచి ముఖ్యమైన నాయకులు చేరతారు అనే వార్తలు వస్తా ఉన్నాయి. ఇప్పటికే 2 సార్లు సిట్టింగ్ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆదిలాబాద్ బోధ నియోజకవర్గం నుంచి రాథోడ్ బాపు కూడా ఆయన కూడా జాయిన్ అవుతుంది, ఆల్రెడీ జాయిన్ అయ్యారు. ఇక రేపు కౌలు కళాకారులు మరి తెలంగాణ ఉద్యమకారులు ప్రముఖంగా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇదంతా ఆమె ఎందుకు చేస్తున్నారు అని అంటే ఆమెని ఒక ఫ్రేమ్, పొలిటిక్స్ లో ఏదైనా జరగచ్చు. మరి ఢిల్లీలో ఆప్ పార్టీని మరి అధికారంలో నుంచి దించడం కోసం భాజపా ఒక తెర మీదకి తీసుకొచ్చారు. ఇది మద్యం కుంభకోణం కేసు. ఆ కేసులో మరి కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆమె కొన్నాళ్లు జైలు జీవితాన్ని కూడా, కానీ ఆ జైలు జీవితాన్ని అనుభవించినప్పుడు ఆమె అనేకమైన మానసిక క్షోభకు గురయ్యారు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత మరి ఎందుకనో గాని కుటుంబ అడ్జస్ట్మెంట్స్ లో హరీష్ రావు గారి మీద ఆమె ధ్వజం ఎత్తారు. హరీష్ రావు గారే కాదు, సంతోష్ రావు గారు, ఇలా కొంతమంది మీద నా రాజకీయ జీవితానికి గాని వ్యక్తిగత జీవితానికి గాని వీళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు అనే ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి అనేకమైన ఆరోపణలు వరుసగా చేయటంతో ఆమె మరి గత సంవత్సరం సెప్టెంబర్ 25 సెప్టెంబర్లో అనుకుంటాను ఆయన బహిష్కరణకు కూడా ఎవరు సయాన తండ్రి మీద ఆమె ఎప్పుడూ కూడా ఆరోపణలు చేయలేదు. కాకపోతే హరీష్ రావు గారి మీద మాత్రం తీవ్రమైన ఆరోపణలు ఆమె చేయడం జరిగింది. ఇతర కుటుంబ సభ్యుల మీద కూడా ఆమె ఆరోపణ చేయడం జరిగింది. మరి ఈమెకి అంత సామర్థ్యం ఉందా? పక్క రాష్ట్రంలో మరి తెలంగాణలోనే స్థాపించి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అని, మరి దాన్ని కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దానిలో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా షర్మిల ఉన్నారు. ఆమెకి మరి ఏ విధమైన మరి అండదండలు వచ్చినాయో అందరికి తెలిసిందే. అది రాజకీయాలు అన్న తర్వాత చాలా ఇబ్బందులు, కష్ట నష్టాలు అనేక. మరి ఆ వ్యాక్యూమ్ నిజంగా ఉందా? ఇక్కడ ప్రధానమైన పక్షాలు
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, భాజపా మరి బారాసాయి 2 పార్టీలు ఉన్నాయి. ఇక ఓవై కమ్యూనిస్టులు వాటి గురించి పెద్ద చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందా అని అంటే మరి బారాసాకి మైలేజ్ తగ్గితే ఈమెకి ఎక్కడి నుంచి రావాలి నాయకులు? బారాసా నుంచే రావాలి, భాజపా నుంచి రారు. మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది, మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ నుంచి బయటికి రావాలి అని అంటే బేరసారాలు చాలా పెద్ద స్థాయిలో జరగాలి. ఇప్పుడు జగన్ రెడ్డి గారి స్థాయిలో జరగాలి అని అంటే చాలా ధనంతో కూడింది. దానికి మించి ఈమె తన పొలిటికల్ స్ట్రాటజీ ఎలా ఉందంటే ఉద్యమకారుల్ని ఎవరైతే పట్టించుకోలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పాటు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మరి భారత ప్రభుత్వం కానీ మమ్మల్ని పట్టించుకోలేదు అని భావిస్తున్నారు, వాళ్ళని టార్గెట్ చేసుకుంది. మరి బారాసాలో ఉన్న కార్మిక సంఘాలకి ఆమె సింగరేణి కార్మిక సంఘంలో బారాసా కార్మిక సంఘాన్ని చేసి గెలిచి ఆమె నాయకత్వం వహించింది. విద్యుత్ ఉద్యోగుల కార్మిక సంఘానికి కూడా ఆమె నాయకత్వం వహించింది. కాబట్టి అనుభవం లేని కాదు. ఆమె అంగన్వాడీ ఉద్యోగస్తులకు కూడా కార్మిక సంఘానికి కూడా ఆమె నాయకురాలుగా పనిచేసింది. కాబట్టి ఆమెకి అనర్గళంగా ఉపన్యాసం అది చేయగలుగుతుంది, మరి వెళ్ళగలుగుతుంది. వయసులో అంటే ఇంకా యంగ్ కాబట్టి ఆమె ఎక్కడికైనా కానీ వెళ్ళగలుగుతుంది. కానీ ఆమె చేయలేని పని ఒకటి ఉంది, బూతులు మాత్రం తట్టలేదు. ఎందుకంటే స్త్రీ కాబట్టి ఆమె ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చేస్తున్న బూతు ఆరోపణలు ఇలాంటివి మాత్రం చేయదు. ఆ మాత్రం క్లీన్ పాలిటిక్స్ ఆమె చేయగలుగుతుంది. రాజకీయ భవిష్యత్తు తప్పకుండా ఆమె ఎంచుకున్న విధానం ప్రకారం ఆమె ఏదైతే మరి తెలంగాణలో కళాకారులు, తెలంగాణ ఉద్యమకారులని ఆదుకుంటాను అని ఆమె ఒక అంశాన్ని ఎత్తుకుందో, ఆ ఎత్తుకున్న అంశం మంచి అంశం కాబట్టి, మరి ఎలాగూ ఆమె యూనియన్ కార్యకలాపాల్లో ఆమె ఆరితేరి ఉంది కాబట్టి ఆ రెండింటిని దృష్టిలో పెట్టుకుని ఆమె కొత్త తరహా నాయకత్వాన్ని తయారు చేసుకోగలిగితే ఆమెకి తెలంగాణ రాజకీయ నిర్మాణంలో కానీ మరి రాజకీయ రంగంలో కానీ డెఫినెట్గా అవకాశాలు వస్తాయి రేపు రాబోయే రోజుల్లో. ప్రస్తుతానికి అందరూ చెప్పినట్టు ఆమె కూడా నేను ఏ రాజకీయ పార్టీతో కలవను అని చెప్పి అంటున్నారు. కానీ మరి అది తప్పనిసరి పరిస్థితి. ఇలాంటి రాజకీయ పార్టీలకి నిర్వహణ అంటే కొంత పర్వాలేదు, వీళ్ళు ఒక 6 నుంచి 7% వరకు ఓట్లు తెచ్చుకోగలుగుతారు అనే నమ్మకం ఏ ప్రధాన రాజకీయ పక్షానికి కుదిరినా వాళ్ళు ముందుకు వచ్చి హక్కును చేర్చుకుని కొంచెం నెక్స్ట్ లెవెల్ ఆఫ్, ఇప్పుడు దేవగౌడ గారు మరి కర్ణాటకలో ఏ విధంగా అయితే పరిపాలిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా రాజకీయ అధికారాన్ని పంచుకుంటున్నారు. మరి మహారాష్ట్రలో శివసేన, అలా డెఫినెట్గా కల్వకుంట్ల కవిత గారికి కూడా రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు వస్తాయని భావిస్తున్నాం. ఆల్ ది బెస్ట్ కల్వకుంట్ల కవిత గారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.